వందల మంది పోలీసుల్ని అక్కడ పెట్టారు సత్యనపల్లి నియోజకవర్గంలో. ఎస్ఐలు 50 మంది అట, సిఐలు 20 మంది అట, డిఎస్పీలు 8 మంది అట, ఎడిషనల్ ఎస్పీలు 5 అంట. ఇంత బందోబస్తు ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలా. ఓ అంబటి రాంబాబు అన్న ఆగాగాగు చెప్తా ఎందుకు అంతమంది పోలీసులు వచ్చారని చెప్పి ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. పూర్తిగా అయితే విను. ఎంతమంది ఎస్ఐలు వచ్చారు, ఎంతమంది సిఏలు వచ్చారు, ఎంతమంది డిఎస్పీలు వచ్చారు, ఎంతమంది అడిషనల్ ఎస్పీలు వచ్చారు బాగా నోట్ చేసుకున్నావు. కానీ నీలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు ప్రొటెక్షన్ ఉండాలి కదా. నువ్వు అంబటి రాంబాబు నుంచి కాంబాబుకి ఎప్పుడో వెళ్ళిపోయావు. కాబట్టి నీ నుంచి లేడీస్ని కాపాడాలన్నా నువ్వు ఎక్కడెక్కడ నెంబర్లు అడిగి తీసుకుంటావు ఏంటో తెలియదు కదా. అందుకని చెప్పి ఆ ప్రొటెక్షన్ కోసం ఒకదానికోసం మన జగనన్న వస్తా ఏదే బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని వీళ్ళందరినీ వేసుకుని వస్తాడు కదా. వాళ్ళని కనిపెట్టుకోవడం కోసం, అక్కడ లాండ్ ఆర్డర్ సమస్య రాకుండా చూసుకోవడం కోసం అంతమంది పోలీసులు ఉన్నారు. ఇవన్నీ అలా పెడితే నీ ఏజ్ ఏంది, నీకు ఏజ్ ఏంది? రాగానే బారికేడ్ల మీదకి వెళ్ళిపోయి అటు ఇటు తోయేస్తున్నావు. లాగిపెట్టి పోలీస్ కానిస్టేబుల్ ఒక సరుసు తెలిసారనుకో ఏమవుతావు? ఇవన్నీ ఆలోచించకుండా బారికేడ్ల మీదకి వాటి మీదకి దూకే మాక ఫోన్లో మాట్లాడినట్టు కాదు. ఏదే అన్నీ చేస్తుందా, అక్కడ దాకే చేస్తుందా, మొత్తం చేస్తుందా అన్నట్టయితే కాదు. రాంబాబు అన్న నువ్వు కొంచెం వయసుకి తగ్గ పనులు చేయి. ఆ బారికేట్ల మీదకి ఆ విధంగా దున్నపోతులాగా దూసుకుపోవడం ఏంది? జగన్మోహన్ రెడ్డి నీకు మంత్రి పదవి ఇచ్చాడంటే ఎందుకో అనుకున్నా. ఈ విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక దున్నపోతును వదిలేసినట్టు వదిలేయడానికి ఉపయోగపడతామని అయితే అనుకోవాలా. కాబట్టి ఎందుకు వచ్చారా ఇంతమంది పోలీసులు అనేది నేను నీకు క్లారిఫికేషన్ ఇచ్చాను. నీకు కానీ నీ పేటీఎంలకు కానీ ఏమన్నా డౌట్ ఉంటే మళ్ళీ దీని మీద ఇంకొక వీడియో చేయండి, నేను మళ్ళీ ఆన్సర్ ఇస్తాను.